అందరికీ నమస్కారం. నా పేరు హర్షవర్ధన్. నేను ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల శ్రీకాకుళం విద్యాలయంలో పనిచేస్తున్నాను. అయితే ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే ఒక నెల పాటు మనం లాస్ అవుతున్నటువంటి సందర్భంలో పిల్లలందరికీ కూడా హిందీకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆన్లైన్ ద్వారా తెలియజేయాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతి పాఠాన్ని కూడా వీడియో క్లాస్ తీసి ఆన్లైన్లో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో అందులో భాగంగా 10వ తరగతికి సంబంధించినటువంటి పాఠాలని ఒక్కొక్కటిగా మీకు అందించే ప్రయత్నంలో భాగంగా ఇది మొదటి పాఠాన్ని ఈరోజు మీకు అందించబోతుంది. అయితే మనం 9వ తరగతి నుంచి 10వ తరగతికి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి 10వ తరగతి అనేసరికి ఒక భయం ఉంటుంది. అందులో ప్రత్యేకంగా తీసుకున్నట్లయితే హిందీకి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఒక్కరు హిందీ అనగానే భయపడిపోవడం అనేటటువంటిది సాధారణం. పాస్ మార్క్ కోసం భయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా ఏమాత్రం సమస్య లేకుండా ప్రణాళికబద్ధంగా మొదటి నుంచే కనుక సరిగ్గా నేర్చుకుంటే, సరైన విధానంలో నేర్చుకుంటే హిందీ అంత సులభమైనటువంటి సబ్జెక్ట్ మరి ఏది ఉండకుండా ఉంటుంది. సో అందులో భాగంగానే మీకు పాఠం వివరించే క్రమంలో ఇది మొదటి భాగం, మొదటి లెసన్, మొదటి భాగం. ఎందుకంటే మీకు అందించే ప్రయత్నంలో వీడియోని బట్టి ఒక్కొక్క పాఠాన్ని 2 భాగాలుగా విడదీసి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం, కొంచెం సులభంగా ఉండడం కోసమని. అందులో భాగంగా మొదటి భాగంగా మనకి 10వ తరగతి పాఠంని ఈరోజు మనం ప్రారంభించుకుందాం. అయితే ప్రారంభించుకునే ముందుగా పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి పాఠాలు ఏ రకంగా మనకి అందించారనే దాని గురించి తెలుసుకుందాం. మొట్టమొదట భాష అనేసరికి మనకి ఇందులో 2 భాగాలు ఉంటాయి. ఒకటి పద్యాలు, ఇంకొకటి గద్యం. సో పద్య భాగం మొత్తంగా మన 10వ తరగతిలో 12 పాఠాలు అనేటటువంటి ఇవ్వడం జరిగింది. అందులో 5 పాఠాలు పద్య భాగానికి సంబంధించినవి, 7 పాఠాలు గద్య భాగానికి సంబంధించినవి. ఇవి కాకుండా 4 ఉపవాచకాలు పాఠాలు కూడా మనకి ఉన్నాయి. అయితే ప్రశ్న పత్రం తయారు చేసేటప్పుడు 100 మార్కుల్లోని గద్య భాగానికి పద్య భాగానికి కూడా ఇంచుమించుగా సమానమైనటువంటి మార్కులు అనేవి విభజించబడుతున్నాయి. కాబట్టి 5 పాఠాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి కొద్దిగా పద్య భాగాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే మనం ఎక్కువ మార్కులు సంపాదించడానికి హిందీలో అవకాశం ఉంటుంది. ఇది కూడా చాలా సులభంగా మనం నేర్చుకోవచ్చు. సో దీంట్లో భాగంగా మనం తీసుకున్నట్లయితే మొదటి పాఠం పేరు వాళ్ళు ఇవ్వడం జరిగింది, బరస్తే బాగా. మొదటి పాఠం పేరు బరస్తే బాగా. బరస్తే బాధలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇది ఒక కవితా పాఠం. ఇందాక చెప్పుకున్నాం పద్య భాగం గద్య భాగం 2, అందులో మొదటిది ఇది కవితా పాఠం. సో కవిత అసలు పద్యం ఎందుకు నేర్చుకోవాలి? మనం చాలా అలసిపోయి ఉంటాం. అలసిపోయి ఇంటికి వెళ్ళిన వెంటనే రిలాక్సేషన్ అవ్వడానికి ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, సరదాగా టీవీలో పాట వినడము, లేదా సరదాగా వాళ్ళంతటా వాళ్ళు పాటలు పాడడం చేస్తుంటారు. ఇది ఏంటి అంటే మన తాలూకు అలసటను దూరం చేసుకోవడం, మన మనసుకి ఆనందాన్ని అందించడం అనేటటువంటి ఒక ప్రక్రియ. సో కవితలు అనేటటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇవి కవితలు ఎందుకు రాసేవారంటే కూడా ఆనందం కోసమే కవిత అనేది రాయబడేది. సో ఇప్పుడు అదే కవితలను ఆధారంగా చేసుకొని మన కవులు ఎన్నో రకాలైనటువంటి విషయాల్ని మనకి దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు, మనకి ఆనందాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మన కళ్ళతో మనం చూడలేనటువంటి ఎన్నో అందాలని మనకి అనుభవంకి ఇచ్చే విధంగా వాళ్ళ రచనల ద్వారా మనకి అందజేస్తున్నారు. అయితే ఈ పాఠంలోకి వెళ్లే ముందు ఈ పాఠానికి దగ్గర సంబంధం ఉండేటటువంటి ఒక పద్యాన్ని మనకి పాఠ్యపుస్తకంలో ఇవ్వడం జరిగింది. దాని గురించి ఒకసారి చూద్దాం. క్యా గాती हो किसे बुलाती, बतला दो कोयल रानी. क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी. प्यासी धरती देख मांगती, हो क्या मेघों से पानी. प्यासी धरती देख मांगती, हो क्या मेघों से पानी. हो क्या मेघों से पानी. ఈ పద్యాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఒక కోయిల్ని ఆధారంగా చేసుకొని ఆ కోయిల అరుస్తున్నటువంటి అరుపుల్ని ప్రకృతికి సంబంధించినటువంటి అంశానికి ముడిపెట్టి కవి ఇక్కడ ఈ పద్యాన్ని మనకి అందించడం జరిగింది. దీని అర్థాన్ని ఒకసారి చూసినట్లయితే కనుక కవి
అరుస్తున్నటువంటి కోయిల్ని యొక్క స్వరాన్ని విని ఈ రకంగా తన మనసులో అనుకున్నాడు, ఆ కోయిల మేఘాల నుంచి నీటిని వర్షించమని అడుగుతున్నది. భూమి అంతా కూడా నీళ్లు లేక ఎంతో ఇబ్బందులు పడుతుంది, ఎండిపోతున్నాయి, భూమి మీద నీళ్లు లేవు, కాబట్టి భూమి చాలా దాహంతో ఉంది అనేటువంటి అర్థాన్ని ఇచ్చే విధంగా ఇక్కడ చెప్పాడు. ఒకసారి చూసినట్లయితే క్యా గాతి హో, క్యా అంటే ఏమిటి, గాతి హో గానా అంటే పాట, గాతి హో అంటే పాడుతూ ఉండడం. క్యా గాతి హో ఏ కోయిల్ రాణి, ఓ కోయిలమ్మ, క్యా గాతి హో ఏం పాట పాడుతున్నావు, కిసే బులాతి ఏంటి నీ పాటలో ఎవరిని పిలుస్తున్నావు, బతలాదో మాకు కొంచెం చెప్పమ్మా. ప్యాసి ధరతీకో దేక్కర్, ప్యాసి అంటే దాహం, థర్స్టీ, దాహంతో ఉన్నటువంటి ధరతీకో దేక్కర్ నేలను చూసి, క్యా మేఘంసే పానీ మాంగతే హో, మేఘాల్ని, మేఘ అంటే మేఘాలు, తెలుగులో కూడా మనం మేఘాలు అంటాం, మేఘంసే పానీ మాంగతీ హో, మేఘాల్ని నీళ్లు అడుగుతున్నావా అంటే ఆకాశం వైపు చూస్తూ అరుస్తున్నటువంటి కోయిల్ని చూడంగానే కవి మనసులో కలిగినటువంటి ఒక భావన. మనము కోయిలు అరవడం చూస్తూ ఉంటాం, మనము వెనకాల అరుస్తూ ఉంటాం, కానీ దాన్ని ప్రత్యేకమైనటువంటి దృష్టితో సరదాగా మనం కనుక ఆలోచించినట్లయితే దాన్ని ఈ రకంగా మనం ఒక పద్యంగా కూడా రాసేటటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్నే మనం కవితలు అనేటటువంటి రాసే విధానానికి అలవాటు చేసుకోవాలి. సో ఇందులో మనం చూసినట్లయితే నేల, మేఘాలు, పక్షులు, ఈ మూడింటిని సంబంధించి పద్యంలో మనం చెప్పడం జరిగింది. ఈ మూడు కూడా మనకి ఎక్కువగా ఎక్కడ కనబడతాయండి, బాహ్య వాతావరణంలో కనబడతాయి. సో ఈ బాహ్య వాతావరణాన్ని మనం ఏమంటామండి, ప్రకృతి అంటాం. సో హిందీలో కూడా దీన్ని మనం ప్రకృతి అనే అంటాం, తెలుగులో కూడా ప్రకృతి అని అంటాం, హిందీలో కూడా ప్రకృతి అంటాం, ఇంగ్లీష్లో అయితే నేచర్ అంటాం. కాబట్టి ఇక్కడ ఈ పద్యం ఇచ్చాడు అంటే అర్థం ఈ పాఠానికి ఈ పద్యానికి చిన్నపాటి సంబంధం లేకుండా ఇది ఇవ్వదు. కాబట్టి ఇక్కడ ఇచ్చాము అంటే పాఠంలో ప్రకృతికి సంబంధించిన అంశం అయి ఉండొచ్చు, లేదా పక్షులు, లేదా నేల, లేదా బాధలు అంటారు మేఘాలు. సో మేఘాలు వర్షానికి సంబంధించినటువంటి అంశం ఉంటుందని దీని అర్థం. సో దీంట్లో మనకి చిన్న చిన్న ప్రశ్నలు అడిగాడు, సమాధానం చెప్పడానికి ప్రయత్నించేద్దాం. మీటే గీత్ కౌన్ గాతి హై, తీయని పాటలు ఇక్కడ ఎవరు పాడుతున్నారని చెప్పారు. క్యా గాతి హో కోయల్ రాణి అని చెప్పాం. సో ఇక్కడ ఒకే ఒకరు పాడుతున్నారు, ఆ పాడుతున్న వాళ్ళు ఎవరు, వెరీ గుడ్, కోయల్ రాణి అంటే కోయల్ రాణి కోయిల. కాబట్టి దీని జవాబు మీటే గీత్ కోయల్ గాతి హై అని రాయాలి. తర్వాత प्यासी धरती पानी किससे मांगती है, कवि के अनुसार धरती बहुत प्यासी है, वो पानी किससे मांगती है, धरती को पानी कौन देता है, నేలకి నీళ్ళు ఎవరు అందిస్తారు, మేఘాలు, వర్షం ద్వారా మాత్రమే అందుతాయి. కాబట్టి మేఘం సే పానీ మాంగతీ హై, ప్యాసి ధరతి మేఘం సే పానీ మాంగతీ హై అని సమాధానం చెప్పాలి. అలాగే బాదల్ ప్రకృతికి శోభ బఢాతే హై కైసే, మేఘాలు ప్రకృతి యొక్క అందాన్ని పెంచుతాయి అంటున్నాడు, ఎలాగా. సో మేఘాలు వచ్చేసరికి ఎలా ఉంటుందండి, చారో ఓర్ की वातावरण बदल जाता है और एकदम शीतल पड़ जाता है और आसमान में इंद्रधनुष भी आ जाता है और मोर जैसे कुछ पक्षी आनंद से पंख फैलाकर नाचते हैं और सभी बूढ़े बच्चे बारिश में भीगकर आनंद भी लेते हैं. అంటే వర్షం పడే సమయానికి నలువైపులో ఉన్నటువంటి వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోతుంది, శీతల్ పడి జాతి, మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా చల్లబడిపోతుంది. ఇంకా నెమళ్ళు, కొన్ని రకాలైనటువంటి పక్షులు, ఇవన్నీ కూడా వర్షం సమయంలో ప్రత్యేకంగా స్పందించడం, పురివిప్పి నాట్యం చేయడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి వర్షానికి అంతేకాదు, మన చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు సైతం వర్షంలో తడిసి ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా వర్షానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది ఏంటండి, ఇంద్రధనుస్సు. ఆకాశంలో ఇంద్రధనుస్సు వస్తే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరం కూడా దాన్ని చూస్తూ అలాగా ఉండిపోతాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క అందాన్ని వర్షం కారణంగా మరింత పెంచుతుందని చెప్పడంలో ఏమైనా సందేహం ఉందా, లేదు కదా. సరే, ఇంకా తర్వాత ప్రతి పాఠానికి కూడా మనకి కేవలం ఎగ్జామ్లో ఇస్తాడు, 2 మార్కుల క్వశ్చన్ ఇస్తాడు, 3 మార్కుల క్వశ్చన్ ఇస్తాడు, 4 మార్కుల క్వశ్చన్ ఇస్తాడు అని చెప్పి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయడానికే మనకి 12 పాఠాలు మాత్రం కాదు. పాఠం ఎందుకు ఇస్తున్నాడు, పాఠానికి ప్రత్యేకించిన ఒక ఉద్దేశం అనేటటువంటిది ఉంటుంది. అది మనం నేర్చుకోగలిగినప్పుడు, ఆ ఉద్దేశం మనం సాధించినప్పుడు మాత్రమే ఆ పాఠానికి సక్సెస్, పాఠం ఇచ్చినందుకు ఉపయోగం ఉన్నట్టు.
అంతేగాని మనకి 10 మార్కులు వచ్చాయి 15 మార్కులు వచ్చాయి అన్నది అవసరమే కానీ ప్రత్యేకమైనటువంటి అసలు ముఖ్యమైన అవసరం ఏంటంటే ఇక్కడ ఉద్దేశాన్ని మనం సాధించగలగడమే ముఖ్యమైనటువంటి విషయం. అదేంటో ఒకసారి చూద్దాం. ఈ పాఠం ద్వారా మన పాఠశాల విద్యాశాఖ వారు మన నుంచి ఏం ఆశిస్తున్నారు అన్నది ఇక్కడ ఉద్దేశం ముఖ్యంగా. ప్రకృతికే ప్రతి అంటే ప్రకృతి పట్ల, ప్రకృతికి సంబంధించి కావ్య రచన ఓంకే, కావ్య రచనలు అంటే పోయమ్స్ రాయడం, పోయిటరీ రాయడం, కే ప్రోత్సాహం కే సాత్ పిల్లల్లోని ఆ పోయిటరీ రాయాలి, మనం కూడా పోయిటరీ చిన్న చిన్నదిగా రాయాలి అనేటువంటి ఒక ఎంకరేజ్మెంట్. ప్రోత్సాహం మీన్స్ ఎంకరేజ్మెంట్, ప్రేరణ, పిల్లల్లో ప్రేరణ కల్పించడంతో పాటుగా సౌందర్యబోధకరణ అంటే ఈ పాఠంలో ఇంకా మనం ఏం చెప్పబోతుంది ఇప్పుడే చెప్పుకున్నాం. ప్రకృతి వర్షం సమయంలో వాతావరణ పరిస్థితులు, అక్కడ జరిగేటటువంటి మార్పులు ఎంత అందంగా ఉంటాయి అని వర్ణిస్తూ ఆ సౌందర్యాన్ని పిల్లలకి బోధకరణ అంటే అర్థమయ్యేటట్టుగా చెప్పడం, బోధన అంటే అర్థమయ్యేటట్టు చెప్పడం. సో సౌందర్య బోధకరణ అక్కడ ఉండేటటువంటి అందాన్ని అందరినీ కూడా అర్థం చేసుకునే విధంగా చెప్పడం. మనోరంజన్ కి భావన జగన, సో అలాంటి అందాన్ని చూసినప్పుడు ఆ పద్యాన్ని వింటూ సరదాగా ఉన్నప్పుడు మనలో మనకు తెలియనటువంటి మనోరంజన్, దీన్ని ఏమంటామండి ఎంటర్టైన్మెంట్, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, మానసిక సంతోషం. और ప్రకృతి సంరక్షణ కే అంతేకాదు మరి ప్రకృతి ఇంత అందంగా ఉన్నప్పుడు మనం ఇంత ఆనందాన్ని పొందుతున్నాం. మరి అదే ప్రకృతి కనుక సరిగా లేక పాడైపోతే దానివల్ల మనం ఇంత ఆనందాన్ని పొందలేం సరికదా, ఆనందం పొందడానికి బదులుగా ఎన్నో కష్టాలు పాలవుతాం. కాబట్టి ఇటువంటి ప్రకృతిని సంరక్షించడం కూడా మన బాధ్యత అని చెప్తూ ప్రేరితకరణ, మనల్ని అందరినీ కూడా ప్రేరేపించడం, ప్రకృతి రక్షణ కోసం మొక్కలు నాటడం, అలాగే ఉన్నటువంటి నీటి వనరులను పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండడం, అంతరించిపోతున్నటువంటి పక్షులని మృగాల్ని కాపాడు, ఇవన్నీ కూడా ప్రకృతి సంరక్షణలో భాగంగానే వస్తాయి. కాబట్టి అది మనకి ఈ పాఠం తాలూకా ముఖ్య ఉద్దేశం. సో పాఠం ఎందుకు నేర్చుకోవాలండి అంటే ముఖ్యంగా ఈ పాఠం విన్న తర్వాత మనంతటా మనం కూడా చిన్న చిన్న కవితలు రాయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి అందాన్ని ఆస్వాదించడం అనేది అలవాటు చేసుకోవాలి. అలాగే ప్రకృతిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించాలి. సో ముఖ్యంగా 3 ఉద్దేశాలు. ఈ పాఠం విన్న తర్వాత నేను ఈ 3 చేశానంటే పరీక్షలో మార్కులు ఇవ్వరు. కాబట్టి వీటితో పాటుగా ఈ పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్న జవాబులు ఏవైతే ఉన్నాయో వాటిని వీలైనంత వరకు మనం సొంతంగానే సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం సులభంగా ఈ వీటికి ఆన్సర్స్ రాయొచ్చు. తర్వాత విధా విశేష్, ఇందాక మనం చెప్పుకున్నాం హిందీ పాఠాలు అన్న, తెలుగు పాఠాలు అనగా భాషా సంబంధించిన ఏవైనా అంశాలు అన్నామంటే ముఖ్యంగా పాఠాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పద్యాలు, రెండోది గద్యం. కాబట్టి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం బరస్తే బాధలు అనేటటువంటి ఒక పాఠము, ఇది కవితా పాఠే అని చెప్పుకున్నాం. ఇది ఒక పోయిటరీకి సంబంధించినటువంటి పాఠం అని మనం చెప్పుకున్నాం. సో అదే ఇక్కడ విధా విశేష్, దీనికి సంబంధించి కూడా మనకి ఇప్పుడు కొత్తగా ఇస్తున్నటువంటి ప్రశ్న పత్రంలో ఒక బిట్ కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి 12 పాఠాలు మనకు ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి పాఠానికి ఒక విధా విశేషం అనేటువంటి ఉంటుంది, అని మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. అందులో భాగంగా బరస్తే బాధలు కవితా పాఠ హై, ఇది ఒక కవితా పాఠం అంటే పోయిటరీ, పోయం సంబంధించింది. కవిత భావనాలకు ఉదాత్త బనానికి సాత్ సాత్, కవిత అనేటటువంటిది ఏం చేస్తుంది, భావనావు అంటే ప్రతి ఒక్కరిలో ఉండేటటువంటి ఫీలింగ్స్, భావనలు, మన మనసులో ఉండేటటువంటి ఆలోచనలు, వాటిని ఉదాత్త బనానికి సాత్ సాత్, ఉదాత్త అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గొప్పగా ఆలోచించే విధంగా, సాధారణంగా ఉండేటట్టు కాకుండా ప్రేరేపించబడి గొప్పగా, ఉదాత్తమైన అంటే ఎంతో గొప్పగా అనేటటువంటి అర్థం. సో ఉదాత్త భావనకు బనానికి సాత్ సాత్, మన మనసులో గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చే విధంగా ఉంటూ దానితో పాటుగా సౌందర్య బోధ్ కోవి, ఇందాక చెప్పుకున్నాం సౌందర్య బోధన, మన చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రకృతిలో ఉండే అందాన్ని అర్థం చేసుకొని ఆ అందాన్ని ఆస్వాదించగలగడం అనేటటువంటిది. అలాగే సౌందర్య బోధ్ కోవి సజాతి సంవాది, అంటే మన మనసులో గొప్ప గొప్ప ఆలోచనలు ప్రేరేపించడం మాత్రమే కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతి యొక్క అందానికి కవిత అనేటటువంటిది మరికొంచెం అందాన్ని అలంకరిస్తుంది. ఆల్రెడీ ప్రకృతి అందంగా ఉంది, అంత అందమైనటువంటి ప్రకృతిని అంతకంటే అందమైనటువంటి పదాల ద్వారా వర్ణిస్తూ దాని అందాన్ని మరింత పెంచేటటువంటి పనిని కవిత మాత్రమే చేయగలదు. సో ఇక్కడ సజాతి సంవార్తి అనే పదం ఉంది. సజాన అంటే అలంకరించడం, టు డెకరేట్. సజాన అన్న సంవార్ణ అన్న ఒకే పదంగా మనం
సజానా సంవారణ అంటే సజానా అంటే టు డెకరేట్, అలంకరించడం. అలాగే సంవారణ అంటే టు అడ్జస్ట్ అనే సందర్భంలో మనం వాడతాం. సర్దుట అని, సర్దుట అనే సందర్భంలో మనం సంవారణ అనే పదాన్ని వాడతాం. సజానా అనేటటువంటిది అలంకరించడం అనే పదంలో వాడతాం. ప్రస్తుత కవిత ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ బరస్తే బాధల్ అనేటటువంటి ఈ కవిత నాదికే సాత్స. నాద్ అంటే సౌండ్, అంటే వినసొంపుగా ఉండేటటువంటి శబ్దాలు ఉపయోగించినటువంటి పదాలు, ఆ పదాలను వాడేటప్పుడు వచ్చేటటువంటి మంచి శబ్దం, అంటే దీన్ని మనం రైమింగ్ వర్డ్స్ కింద కూడా చెప్పొచ్చు. ఆ శబ్దాలు యాజ్ గా ఒక పైన ఉన్నటువంటి పదం అదే శబ్దం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుండడం వల్ల ఒక ప్రత్యేకమైనటువంటి అందం కవితకు అనేది వస్తుంది. కాబట్టి ఇది దీంట్లో ఆ శబ్దంతో పాటుగా గేయ యోగ్య బీజే, గేయము, గేయము అంటే ఏంటండి? పాట, పాడబడేదే పాట. కాబట్టి గేయము అనేసరికి గేయ యోగ్యది అంటే పాడదగిన విధంగా ఉండేటటువంటి పద్యం. అన్ని పద్యాన్ని కూడా మనం పాటలుగా పాడడం అనేది అసంభవం, కొంచెం కష్టం. కానీ ఇప్పుడు కొన్ని పద్యాలు ఉన్నాయంటే మనకి చిన్నప్పటి నుంచి బాగా గుర్తున్నాయంటే దానికి కారణం అవి పాడడానికి ఎంతో ఉపయోగకరంగా వినసొంపుగా ఉండడమే దానికి కారణం. కాబట్టి ఈ పద్యం కూడా ఈ విధంగా మనకి మొదటి పాఠం అయినప్పటికీ కూడా సంవత్సరం చివరి వరకు కూడా చాలా సులభంగా గుర్తుండిపోయేటటువంటి గుర్తుంచుకోవడం చాలా సులభమైనటువంటి పద్యం ఇక్కడ ఇచ్చినటువంటి బరస్తే బాధల్. దానికి కారణం సౌండింగ్ బాగుంటుంది, పాడడానికి కూడా సౌలభ్యంగా ఉంటుంది. ఇస్మే అనుప్రాస్ కా సుందర ప్రయోగ హై. మన 10th క్లాస్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే అలంకారం అనేటటువంటిది కొత్తగా మనకి ఇక్కడ ఇంట్రడక్షన్ చేయడం జరుగుతుంది. అలంకారం పేరులోనే ఉంది. అలంకరించడం, ఎందుకు అలంకరిస్తాం? ఎవరైనా సరే అందంగా కనబడాలంటే అలంకరిస్తాం. అలాగే ఒక పద్యం ఉందంటే ఆ పద్యం మరింత అందంగా కావాలి అని అంటే దానికి కొంత అలంకారం అనేది అవసరం. ఈ అలంకారం అనేది ఎలా చేస్తామండి? ఏవైనా దానికి సంబంధించిన మంచి మంచి పదాలను వాడటం, వాడేటటువంటి పదాన్ని మళ్ళీ మళ్ళీ వాడడం, పదానికి చివరిలో వచ్చేటటువంటి సౌండింగ్ అది బాగుండడం, శబ్దాలు అవి కూడా బాగుండడం, అలాగే ఒకే పదాన్ని రెండు వేరు వేరు అర్థాలుగా వాడితే ఆ వచ్చేటటువంటి ఒక అందం. సో ఇవన్నీ కూడా అలంకారంలో భాగం. మనకి తెలుగులో మీరు ఆల్రెడీ చాలా రకాలైనటువంటి ఉపమాలంకారం, ప్రేక్ష అలంకారం, శ్లేషాలంకారం, ఈ అలంకారాలన్నీ తెలుగులో నేర్చుకుని ఉంటారు. సో అలాగే సేమ్ అవే అలంకారాలు, ఇవన్నీ సంస్కృతం నుండి వచ్చినాయి కాబట్టి తెలుగు హిందీలో కూడా కామన్ గా ఉంటాయి. సో ఇక్కడ కూడా అలాంటి అలంకారాలని ముఖ్యంగా అనుప్రాస అలంకారం అనేటటువంటిది ఈ పాఠంలో వాడడం జరిగింది. అనుప్రాస మనకి తెలుగులో రకాలు ఉంటాయి. ఇందులో అంత్య అనుప్రాస అలంకారాన్ని ఎక్కువగా వాడడం జరిగింది. అంత్య అంటే చివరగా వచ్చేటటువంటి పదాలన్నీ కూడా ఇంచుమించుగా ఒక సౌండింగ్ తో ఒక స్ట్రేంజ్, అంటే ఇచ్చిన 4 లైన్ పద్యంలో 4 కూడా ఒకే రకమైనటువంటి ఆ శబ్దాన్ని ఇచ్చే విధంగా ఉంటూ ఉంటాయి. దీన్ని అనుప్రాస అలంకారంగా మనం చెప్తూ ఉంటాం. సో ఇక్కడ వరకు ఈ పాఠం తాలూకా ఇంట్రడక్షన్. అసలు పాఠం ఎందుకు నేర్చుకోవాలి, పాఠం ఉద్దేశం ఏంటి, అసలు ఆ పాఠం తాలూకా ఏ విధానంలో ఉన్నది, కవితా పాఠమా, గద్యమా, నాటకమా, ఇంటర్వ్యూ మెథడా, సాక్షాత్కార విధియా, ఇవన్నీ కూడా కహానీయా తెలుసుకోవాలనుకుంటే విధా విశేష గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత వచ్చేసి కవి పరిచయం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది మనకి పరీక్షలో 4 మార్కులు అడుగుతున్నాడు. చాలా సులభంగా కూడా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి కొంచెం దృష్టి పెట్టినట్లయితే దీన్ని చాలా సులభంగా నేర్చుకోవచ్చు. మొట్టమొదటిగా మనకి ఎగ్జామ్ లో ఇచ్చినప్పుడు కూడా సైడ్ హెడింగ్స్ పెట్టుకుని ఇలా నీట్ గానే రాసుకోవచ్చు, లేదా పెట్టిన సైడ్ హెడింగ్స్ ని ఒక్కొక్క వాక్యం కింద రాసుకున్నా కూడా మనకి ఈజీగా 4 మార్క్స్ అనేవి వస్తాయి. ముఖ్యంగా ఈ పాఠం యొక్క కవి పేరు సుమిత్రానందన్ పంత్. కవి కా నామ్ సుమిత్రానందన్ పంత్. ఇది మొదటి సైడ్ హెడింగ్ మనం పెట్టాల్సింది. దీని తర్వాత అతని యొక్క జీవన్ కాల్. సో జీవన్ కాల్ అనేసరికి అతను పుట్టిన సంవత్సరం, హిందీలో జీవన్ కాల్ తెలియజేయడానికి సన్ అని వాడతాం. సన్ 1900, దీన్నే 1900 అంటాం. 1900 से 1977, 77ని 77 అంటాం. దీన్ని 1900 అంటాం. ఈ రెండు ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాం అంటే మనకి 10వ తరగతిలో నెంబర్ మీద ఒక మార్క్ ఉంటుంది. మనకి 12 పాఠాలు ఉన్నాయి, 12 పాఠాలు కవి పరిచయాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా వాళ్ళ తాలూకా జన్మదినాలు, వాటి తాలూకా సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి వీటిల్లో నుంచి మనకి ముఖ్యంగా ప్రశ్నల్లో నెంబర్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది.
కాబట్టి ఇందాక చెప్పాం, నేర్చుకునేటప్పుడే పద్ధతి ప్రకారం నేర్చుకుంటే సులభంగా మార్కులు అనేవి మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా 1900 మనం హిందీలో ఏమంటామో ఒకసారి నేర్చుకుందాం. దీన్ని 19 అంటే 19, 100 అంటే 100 సంవత్సరాలు, కాబట్టి దీన్ని 1900 అని చెప్తాం. లేకపోతే 1900 అని చెప్పచ్చు. కానీ సంవత్సరాల సందర్భంలో మనం చెప్పేటప్పుడు 1900 అనే రాస్తాం. అలాగే 1977 దీన్ని తీసుకున్నట్లయితే 1977 తీసుకున్నట్లయితే 1900 ఇందాక చెప్పాం 1900. మరి 77ని 7ని 7 అంటాం. సో 7. 70ని 70 అంటాం. రెండు కలిపి 77గా చెప్తాం. 70లన్నీ కూడా చివరిన 70 అనేటువంటి సౌండ్ వస్తుంది. సో మనకి నెంబర్ 7 కాబట్టి 77 కాబట్టి ఆ 7 ముందుకు వస్తుంది. 77. సో 1977 తక్. సే అంటే నుండి, తక్ అంటే వరకు, ఫ్రమ్ టీ. ఓకే అండి. సో కవి పరిచయంలో ముఖ్యంగా మనకి మొదటి 2 కవి పేరు, కవి జీవనకాలం. ఇంకా మూడోది వచ్చేసి అతని యొక్క రచనలు. రచన అని సైడ్ హెడింగ్ పెట్టుకుందాం. సో అతని తాలూకా ప్రముఖ రచనలు టెక్స్ట్ బుక్ లో చాలా ఉంటాయి కాబట్టి మనం అన్ని రాయలేకపోవచ్చు, కానీ కనీసం ఒక 4 అయినా మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో తనకి ప్రత్యేకంగా బహుమతిని ఇచ్చినటువంటి రచనలు ఏమైనా ఉంటే అవి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటే ఉపయోగం ఉంటుంది. సో వీణ, గ్రంథి, అలాగే పల్లవ్, గుంజన్, యుగాంత్, ఇంకా చాలా ఉంటాయి. అయితే మనం దీంతో పాటుగా అతనికి అవార్డు తెచ్చింది చిదంబర. కాబట్టి చిదంబర, ఆది. ఆది అంటే ఇది ఒక కవి పేరు కాదు, ఆది అంటే మొదలైనవి. సో ఇవన్నీ కూడా అతని తాలూకా ప్రయత్నంలో ఇంకా ఉన్నాయి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన, కానీ అన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి కనీసం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పినటువంటి పద్యాలు ఏవైతే అతను రాసిన కవితలు ఉన్నాయో గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే పురస్కార్, అతనికి వచ్చినటువంటి బహుమతులు ఏమున్నాయి అనేటటువంటి చూస్తే ఈ చిదంబర అనేటటువంటి రచనగాను అతనికి జ్ఞానపీఠ పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని ముఖ్యంగా జ్ఞానపీఠ పురస్కార్, అలాగే మన టెక్స్ట్ బుక్ వరకు వచ్చిన ప్రతి కవికి కూడా దాదాపుగా వచ్చేటటువంటి అవార్డు ఏంటంటే హిందీలో సాహిత్య అకాడమీ పురస్కారం. సో ప్రతి కవికి కూడా మనం సాధారణంగా ఇది సాహిత్య అకాడమీ పురస్కారం అనేది తప్పకుండా వచ్చి ఉంటుంది. కాబట్టి మనం సాహిత్య అకాడమీ పురస్కారం అనేటటువంటి ఒకదాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే సోవియత్ రూస్ और ఇంకా దీంతో పాటుగా పద్మభూషణ్ అవార్డు కూడా ఇతనికి రావడం జరిగింది. సో పద్మభూషణ్, ఆది మొదలైనవి. అయితే ఈ పాఠం మొదట్లోనే మనం చెప్పుకున్నాం, పాఠంలో ఏ అంశాల గురించి చెప్పబడి ఉంటుంది అనుకున్నాం. పక్షులు ఉన్నాయి, భూమి ఉంది, వర్షం ఉంది. సో ఇవన్నీ దేనికి సంబంధించినవి? ప్రకృతికి సంబంధించి. కాబట్టి ప్రతి కవికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రత్యేకించి అతని తాలూకా పద్యాల్లో ఎక్కువ శాతం అన్ని కూడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ పద్యం కూడా ప్రకృతితో ముడిపడి ఉంది. కాబట్టి ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి ప్రేమి కవి. మనకి ఇంగ్లీష్ లో అంటుంటాం నేచర్ పోయిట్స్ అని అంటాం, జాన్ కీట్స్ వాళ్ళని కూడా. సో అలాగే హిందీలో కూడా ప్రకృతి ప్రేమి కవి. ప్రకృతి పట్ల ఎంతో అతనికి ఇష్టం ఉండడం బట్టి అతని ఎక్కువ పద్యాలన్నీ కూడా ప్రకృతిని బేస్ చేసుకుని రాయడం, ప్రకృతికి దాంట్లో భాగం కల్పించడం అనేటటువంటిది మనం ఎక్కువగా ఇతని పద్యాల్లో చూస్తాం.
సరే అయితే టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి కవిత్వం ఒకసారిగా చూస్తే, ప్రకృతికే బేజోడ్ కవి మానే జానే వాలే. ప్రకృతికి సంబంధించి ఇప్పుడు మనం రాసుకున్నటువంటి మొదటి పాయింట్ అదే కదండి, ప్రకృతి ప్రేమి కవి అని రాసుకున్నాం. సో ప్రకృతికి సంబంధించినటువంటి బేజోడ్ కవి, బేజోడ్ మనం జనరల్ గా జోడ్ అంటాం. జోడ్ అంటే మ్యాచింగ్, జోడ్ అంటే ఏంటంటే మ్యాచింగ్. కానీ ఇక్కడ మనం ఏం చెప్పాం, బేజోడ్ అన్నాం. అంటే ఈ జోడ్ అనే పదానికి ముందర బే అనేటటువంటి ఒక పదాన్ని కలిపాం. సో ఎప్పుడైతే ఈ బే అనేటటువంటి ఒక పదాన్ని కలిపామో దాని తాలూకు అర్థంలో ప్రత్యేకత అనేది వస్తుంది. ఒక్కొక్కసారి అర్థం పూర్తిగా మారిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా ఏదైనా ఒక పదానికి ముందర ఏదైనా ఒక అక్షరం కానీ, అక్షర సమూహం కానీ, పద సమూహం కానీ కలవడం వల్ల పదంలో మార్పు అనేది చోటు చేసుకుంటే దాన్ని మనం ఆ పదాన్ని లేదా పద సమూహాన్ని మనం ఆ అక్షరాన్ని లేదా పద సమూహాన్ని ఉపసర్గము అని అంటాం. సో ఇక్కడ బే అనేటటువంటిది ఏంటి, ఉపసర్గము. దీన్ని ఇంగ్లీష్ లో అయితే మనం ప్రిఫిక్స్ అంటాం. అలాగే ఏదైనా ఒక పదానికి చివర, ఒకవేళ పదానికి చివర అక్షరం ఏదైనా లేదా పద సమూహము లేదా అక్షర సమూహం కలవడం వల్ల దాని యొక్క అర్థంలో కనుక మార్పు వచ్చినట్లయితే దాన్ని మనం ప్రత్యయము అని అంటాం. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, పాఠం నేర్చుకునేటప్పుడే ఆ పదం వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి దాంతో ముడిపడినటువంటి వ్యాకరణాంశాలు తెలుసుకోవడం వల్ల అక్కడ మీరు పాఠం చెప్పేటప్పుడు కూడా రన్నింగ్ నోట్స్ లాగా ఏదైనా పెట్టుకొని బుక్ పెట్టుకొని అవసరమైనటువంటి దాంట్లో నోట్ చేసుకుంటే గ్రామర్ కోసం మనం ప్రత్యేకంగా రివిజన్ చేయక్కర్లేదు. మన రన్నింగ్ నోట్స్ ఏదైతే ఉంటుందో అది ఒక్కసారి చూసుకున్నట్లయితే గ్రామర్ అంతా కూడా అక్కడే ఉంటుంది. ఒక్క మార్కు కూడా పోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే 12 మార్కులు కూడా టెక్స్ట్ బుక్ లో ఉన్న పాఠాలను బేస్ చేసుకుని ఇవ్వాలి కాబట్టి ఇక్కడే ఉంటాయి అవన్నీ కూడా. ప్రతి పదము కూడా మనం నేర్చుకుని తెలుసుకుంటే చాలా సులభంగా ఉంటుంది. అవసరమైనవి ఇలా గ్రామర్తో ముడిపడినటువంటి రాసుకొని నేర్చుకోవాలి. సో ఇక్కడ బే జోడ్, ఎప్పుడైతే ఈ బే అనేటటువంటి పదాన్ని మనం ముందర యాడ్ చేసామో, కలయిక అనేటటువంటి పదానికి అసలు కలయిక అనేటటువంటిది లేనటువంటిది. అంటే ఇక్కడ ఏమని చెప్తాము, జోడ్ అంటే మ్యాచింగ్. మ్యాచింగ్ అంటే ఏంటి, పోల్చదగిన, ఇటువైపు సమానంగా ఉన్న పదాలని ఇటువైపు సమానంగా ఉన్న పదాలని సరిపోల్చండి అంటాం. సో ఈక్వల్ గా ఉంటే దాన్ని పోల్చగలం. కానీ ఇక్కడ ఏమన్నాం, బే జోడ్, పోల్చలేం. అతన్ని ఎవరితోని కూడా పోల్చలేం, అంత గొప్ప వ్యక్తి. సో ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలు రాయడంలో అతనే సాటి, అతనికి ఎవరు సరిలేరు అనేటటువంటి అర్థంలో వచ్చేటప్పుడు బే జోడ్ అని మనం చెప్తాం. సో ఇక్కడ ప్రకృతికి సంబంధించి తిరుగు లేనటువంటి, ఎవరితోని కూడా కంపేర్ చేయలేనటువంటి, సరిపోల్చలేనటువంటి సుమిత్రానందన్ పంత్ గారి యొక్క జన్మ ఆపోజిట్ మృత్యు. ఇందాక చెప్పుకున్నాం కదా, పదాలు వచ్చినప్పుడే మనం నేర్చుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఒకసారి చెప్తాం. ఇప్పుడు ఆపోజిట్ వర్డ్ కూడా నేర్చుకోవచ్చు. ఇది కూడా ఎగ్జామ్స్ లో అడగచ్చు. జన్మకు ఆపోజిట్ మనందరికీ తెలిసిందే, తెలుగులో ఉన్నవే కాబట్టి ఈజీగా గుర్తుండిపోతాయి. జన్మకు ఆపోజిట్ మృత్యు. కాబట్టి అతని పుట్టుక 20 మే 20. ఇందాక చెప్పుకున్న నెంబర్ వచ్చినప్పుడు తెలుసుకోవాలి కదా, 20 ఏమంటామండి, 20 అంటాం. సో 20 మే 1900 సంవత్సరంలో అల్మోడా జిల్లాకే, ఆల్మోడా అనేటటువంటి జిల్లాలో కౌసాని గామే, కౌసాని అనేటటువంటి ఒక గ్రామంలో అతను పుట్టాడు. మే 20వ తారీఖున పుట్టాడు. మనం కౌపత్యం రాసేటప్పుడు ఇవన్నీ గుర్తుంటే పారాగ్రాఫ్ లో రాయొచ్చు. ఒకవేళ కాదు అంటే ఇందాక మేము చెప్పిన సైడ్ హెడింగ్స్ ఇచ్చేమే కదా, అలా రాసుకుంటే మనకి ఈజీగా 4 out of 4 మార్క్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే 7 वर्ष की उम्र में ही, 7 ఇందాక చెప్పాం, 7 రాసాం. 7 అంటే 7. 7 वर्ष की उम्र में, వర్ష అంటే సంవత్సరం, వర్ష అంటే సంవత్సరం, వర్ష అంటే రెయిన్, రెండింటికి చిన్న తేడా. సో వర్ష అంటే ఇయర్, వర్ష దీర్ఘం వస్తే అది అప్పుడు రెయిన్ అయిపోతుంది. వర్ష అంటే రెయిన్. కాబట్టి 7 वर्ष की उम्र, ఇక్కడ ఇంకో పదం వచ్చింది. ఇక్కడ ఇంకో జాగ్రత్త విన్నట్లయితే 7 वर्ष తర్వాత ఏమన్నాడండి, की उम्र అన్నాడు. సో దీన్ని బట్టి, ఈ కీని బట్టి ఏం తెలియజేసుకోవచ్చు అంటే, ఈ కీ అనేది ఎప్పుడు దీంతో సంబంధం ఉన్నటువంటి. సో అంటే ఈ ఉమ్ర అనే పదం స్త్రీలింగ పదం అనమాట. అందుకే దాని ముందు కీ అనేటటువంటిది వచ్చింది. సో ఉమ్ర అంటే ఏంటండి, ఆయు అంటే ఏజ్.
ఇందాక వర్ష అన్నాం, దీన్ని హిందీలో సాల్ అని కూడా అంటాం, ఇయర్. ఉమ్ర్ స్త్రీలింగ పదం. సో సరదాగా ఎవరు ఎక్కువగా ఏజ్ కేటగిరీగా చెప్పరండి, ఆడవాళ్ళు చెప్పరు. కాబట్టి వయసుకి ఆడవాళ్ళకి సంబంధం ఉందని సరదాగా నేర్చుకున్న ఉమ్ర్ అనే పదాన్ని స్త్రీలింగ పదంగా తీసుకోవచ్చు. నేను ఎందుకు ఇంతలా ఉమ్ర్ కోసం ప్రత్యేకించి చెప్తున్నానంటే, మనకి విభక్తులు ఇస్తాడు, కారక చిహ్నం ఇస్తాడు. ఆ కారక చిహ్నం ఇచ్చినప్పుడు ఎప్పుడైనా పొరపాటున ఉమ్ర్ అనే పదం ఇచ్చి దాని ముందు కనుక డాష్ ఇచ్చాడంటే అక్కడ కా రాయాలా, కీ రాయాలా, కే రాయాలా అని కన్ఫ్యూజన్ అనేది అవసరం ఉండకుండా మైండ్ లో గుర్తుండిపోవాలి. ఉమ్ర అంటే సార్ చెప్పారు, ఉమ్ర అంటే ఏజ్, వయసు. వయసు అంటే సరదాగా చెప్పారు. ఆ సరదా అంశాలు గుర్తు పెట్టుకుంటే ఒక్కొక్కసారి మనకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడం. కాబట్టి ఇక్కడ కీ అనేటటువంటిది మనం పెట్టాల్సి వస్తుంది, ఆయు, ఏజ్. సో అలాగే 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए పురస్కృత్ किए गए थे. 7 సంవత్సరాల వయసులోనే ఇతను రాసినటువంటి ఒక పాఠానికి గాను ఒక చిన్న పద్యం రాశాడు. ఒక కావ్యానికి గాను అతని స్కూల్లో ఇతనికి పురస్కృత్ किए गए, he was awarded. పురస్కృత్ కియా జానా అంటే అతనికి బహుకరించారు. అతను అక్కడ ఒక బహుమతిని పొందాడు కేవలం 7 సంవత్సరాల వయసులోనే. సాహిత్య లేఖన్ के लिए उन्हें సాహిత్య అకాడమీ, ఇంకా అంతేకాదు ఇతను రాసినటువంటి హిందీ సాహిత్యానికి గాను సాహిత్య అకాడమీ పురస్కారం ఇతనికి ఇవ్వబడింది. इनकी सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार भी दिया गया. అంతేకాదు ఇతనికి సోవియత్ రూస్ అవార్డు వచ్చింది. చిదంబర ఇందాక మనం చెప్పుకున్నాం, చిదంబర అనేటువంటి కావ్య పాఠానికి గాను ఇతనికి జ్ఞానపీఠ పురస్కారం అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. ఇన్కి ప్రముఖ రచనాయే హై, ఇతని యొక్క ప్రముఖమైనటువంటి రచనలు ఏంటంటే ఇందాక మనం రాసుకున్న రచనలో వీణా, గ్రంథి, పల్లవ్, कुंजन, युगान, ग्राम्या, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा చిదంబర ఆది మొదలైనటువంటివన్నీ ఇతను రాసిన రచనలు. ఇంకా నిధన్, నిధన్ ఇందాక మృత్యు అన్నాం, ఈ మృత్యునే మనం నిధన్ అంటాం, నిధన్ అన్నాం. జాగ్రత్తగా చూసినట్లయితే నిధన్ కు ముందర కా వాడడం అనేది జరిగింది. అలాగే ఇందాక మనం చూసినట్లయితే జన్మ, జన్మకు ముందర కూడా కా వాడడం జరిగింది. సో జన్మ, నిధన్ అనేటటువంటి రెండు కూడా పుల్లింగాలు, కానీ మృత్యు మాత్రం కీ మృత్యు అని వాడాలి. మృత్యుకి ఎప్పుడైనా వాడితే కీ వాడాలి. జన్మ, నిధన్ వాడినప్పుడు మాత్రం కా వాడాలి, కొంచెం గుర్తు పెట్టుకోవాలి. ఇంకా నిధన్ సన్ 1977 మే హువా. సో ఇతను 1977 సంవత్సరంలో చనిపోవాలి. సో దీన్ని మనం స్వర్గవాస అని కూడా అంటాం, పరలోక్ సిధారణ అంటాం, గుజర్ జానా అంటాం, మృత్యు హోనా అని కూడా అంటాం. సో ఇవన్నీ కూడా మనం కేవలం ఒకే పదానికి ఉపయోగించేటటువంటి వేరు వేరు పదాలు. ఇప్పటి వరకు అర్థమైంది కదండి. నెక్స్ట్ విషయ ప్రవేశ్. సో పాఠంలోకి వెళ్లే ముందు అసలు ఈ పాఠం ఇందాక లేదా మనం గెస్, పాఠం పేరేంటి? బరస్తే బాదల్. బాదల్ అంటే అసలు పాఠం పేరు మనం చెప్పుకోవడం మర్చిపోయాం కదా. మీనింగ్ బరస్తే, బరస్నా అంటే షవర్, బరస్నా అంటే ఏంటండి? కురవడం. బరస్నా అంటే టు షవర్ ఆర్ టు రెయిన్, కురవడం, కురియుట అంటాం. అలాగే బాదల్ అన్నాం. బాదల్ అనేసరికి దీని అర్థం మేఘాలు. తెలుగులో మనం మేఘము అంటాం కదా, హిందీలో మేఘ. అలాగే ఘన్ అంటాం. రాముణ్ణి మనం ఘనశ్యాముడు అంటాం. శ్యామ అంటే నలుపు రంగు, ఘనము అంటే మేఘం. అంటే మేఘాలు ఎంత నల్ల ఉంటూ ఉంటాయో రాముడి యొక్క రంగు కూడా ఇంచుమించు ఆ రంగులో ఉంటుంది. అతన్ని ఘనశ్యాముడు అంటాం. సో ఘనము అనేటటువంటిది కూడా మేఘానికి అర్థాన్ని ఇచ్చేటటువంటి. సో ఘన్ అంటాం. దీన్ని క్లౌడ్స్, మేఘాలు అంటాం. ఓకేనండి. సో కురిసేటటువంటి మేఘాలు అంటే వాతావరణంలో మేఘాలు కురిసేటప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది, ప్రకృతి అంతా ఎలా ఉంటుంది, ప్రకృతికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు వర్షంతో ముడిపడి ఉంటాయి. కాబట్టి జంతువులు కావచ్చు, ఆ వర్షం పడే సమయంలో వచ్చేటటువంటి శబ్దాలు కావచ్చు, వర్షం పడేటప్పుడు మనుషుల యొక్క మనసులో ఆలోచనలు ఎలా ఉంటాయని కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ పాఠంలో చూడబోతున్నాం. దానికి సంబంధించి విషయ ప్రవేశంలో చెప్పబడుతుంది. అదేంటో చూద్దాం. వర్ష ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహీ హై. వర్ష ఋతు అనేది
ఎప్పటి నుంచో మన తాతల కాలం నుండే అందరికీ కూడా ఎప్పటికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి ఋతువు ఏది? సబ్సే ప్రియ, అన్నింటికన్నా సబ్సే అంటే మోస్ట్ ఆఫ్, అన్నిటికన్నా కూడా ప్రియ ఋతువు, ఇష్టమైనటువంటి ఋతువు ఏది అంటే అది వర్ష ఋతువు అనే చెప్పచ్చు. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. ఇంక ఈ వర్షం పడే సమయంలో ప్రకృతికి సుందరత, ప్రకృతి యొక్క అందము. ఇక్కడ మనం ఒక పదం గమనించినట్లయితే సుందర్ అనే ఒక పదం ఉంది. సుందర్ అంటే అర్థం బ్యూటిఫుల్, అందమైన అని అర్థం. బ్యూటిఫుల్ అంటే ఏంటి? అందమైన. అందరు మనం చెప్పుకున్నాం ఏం వాడాం? సుందరత అని వాడాం. ఏదైనా ఒక పదానికి చివరన ఒక అక్షరం లేదా అక్షర సమూహం కలిస్తే అర్థం మారితే దాన్ని ఏమంటా ఉన్నాం అండి? ప్రత్యయము అంటాం. ఇక్కడ ఏమిటి ఎక్స్ట్రా పదం ఉంది? సుందరతకి సుందరికి తేడా సుందర్ తా. సో తా అనే ఒక పదము ఎక్స్ట్రా అయింది కాబట్టి, కలిసింది కాబట్టి దీన్ని మనం ప్రత్యేకంగా ప్రత్యయము అని చెప్తాం. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొన్ని పదాలు అంటే ఇలా విశేషణము లేదా నామవాచక పదానికి చివరన నా, పన్, పా, హట్, పట్, తా, ఈ, ఆయి, ఆస్. సో ఇవన్నీ కూడా ప్రత్యయాలు. ఇవి కలిస్తే ఎక్కువ శాతం ఇవన్నీ కూడా భావవాచక సంజ్ఞా రూపంలోకి మారిపోతాయి. మీరు కింద క్లాసెస్ లో 7th, 8th, 9th క్లాసెస్ లో సంజ్ఞలో భావవాచక సంజ్ఞ గురించి తెలుసుకుని ఉంటారు కాబట్టి అందులో సుందరత అంటే అందము, అందమైన పువ్వు. ఆ పువ్వు యొక్క అందము వర్ణించలేదు అంటే అర్థం అందమైన అనేటటువంటిది విశేషణం అయితే అందము అనేటటువంటిది భావవాచక సంజ్ఞ కింద మనం చెప్తాం. సో సుందరత దేఖ్నే లాయక్ హోతీ హై. దేఖ్నా అంటే చూడడం, దేఖ్నే లాయక్ చూడదగినటువంటి, చూడడానికి ఎంతో బాగుండే విధంగా ఉంటుంది. పేడ్ పౌదే, పశు పక్షి, మనుష్య और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. पेड़ पौधे, पेड़ అంటే చెట్లు, పౌదే అంటే మొక్కలు. పేడ్ పౌదే మొక్కలు, చెట్లు. పశు పక్షి పశువులు, పక్షులు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే పేడ్ అన్నాం, పౌదే అన్నాం. మనం జస్ట్ మధ్యలో చిన్న గీత మాత్రమే పెట్టాం. దీని అర్థం తెలుగులో మనకుంటుంది తల్లిదండ్రులు, అమ్మ, నాన్న, అక్క, చెల్లి. ఇవన్నీ ఎలా చెప్తాం? విగ్రహవాక్యం రాసినప్పుడు అక్క మరియు చెల్లి, అన్న మరియు తమ్ముడు. సో ఇక్కడ కూడా సమానమైనటువంటి రెండు పదాలు పక్క పక్కనే రాయబడినప్పుడు వాటిని మనం ఔర్ మరియు అని చెప్పి వేరు చేస్తాం. పేడ్ ఔర్ పౌదే. సో ఇలా ఎప్పుడు రాస్తాము? దీన్ని మనం సమాసము అంటాం. ఆ సమాస విగ్రహవాక్యము, ఆ విగ్రహ వాక్యాన్ని దీన్ని సమాస పదము అంటాం. సో దీనికి సమాసం ఏంటండి? ఇది ఎప్పుడైనా ఇలా రాస్తే రెండు సమానమైనటువంటి పదాలు ఉన్నాయి కాబట్టి, సమానము అంటే రెండింటికి కూడా విలువ ఉన్నటువంటివి, సమానమైనటువంటి విలువ ఉన్నటువంటి పదాలు. చెట్లు, మొక్కలు, అమ్మ, నాన్న. సో ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కాబట్టి ద్వంద్వము అన్నాం. ద్వంద్వ అంటే రెండు పదాలు కూడా సమానమైనటువంటి విలువను కలిగి ఉన్నది, సెపరేట్ చేస్తున్నాం కాబట్టి ద్వంద్వ సమాసం అని అంటాం. అలాగే పశు పక్షి అన్నాం. పశువులు, పక్షులు. ఇది కూడా సేమ్, పశు పక్షి కూడా ద్వంద్వ సమాసమే అవుతుంది. సో సమాసం ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? బేజోడను ఒకసారి నేర్చుకున్నాం, సుందరత అనే ప్రత్యయ నేర్చుకున్నాం, జన్మ మృత్యు అనే ఆపోజిట్ వర్డ్స్ నేర్చుకున్నాం. కి వాడాం, ఉస్కి ఉస్కా జన్మ, అలాగే ఉస్కా నిధన్, ఉస్కి ఉమ్ర దగ్గరికి వాడాం. సో విభక్తులు నేర్చుకున్నాం. ఇప్పుడు చూస్తే సమాసాలు నేర్చుకున్నాం. ఇప్పుడు రాబోతున్నటువంటి పాఠంలో కష్టమైన పదాలు ఉంటాయి కాబట్టి వాటి అర్థాలు నేర్చుకునేటప్పుడు పర్యాయ పదాలు నేర్చుకుంటాం. సో ఈ రకంగా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే పాఠం చెప్పుకుంటున్నప్పుడే మనకి దాదాపుగా గ్రామర్లో చాలా అంశాలు మనకు తెలియకుండానే మనం నేర్చుకుంటాం కాబట్టి ప్రత్యేకంగా గ్రామర్ కోసం మనం కష్టపడాల్సిన అవసరం ఉండదు. సో దీని మీద దృష్టి పెట్టాలి. సో అయితే పేడ్ పౌదే మొక్కలు, చెట్లు, మనుషులు వరకు ఎందుకు? ధరతీబి అంతవరకే కాదు, మనుషులు, చెట్లు, మొక్కలు, పశువులు, పక్షులు మాత్రమే కాదు, భూమికి సైతం, భారత్ అంటే భూమి, ధరతీబి భూమి కూడా ఖుషీసే ఆనందంతో జూమ్ ఉత్తి హై. జూమ్నా అంటే టు స్ప్రింగ్, ఊగడం. జూమ్నా అంటే అటు ఇటు, హిల్నా. జూమ్నా అంటే హిల్నా, ఊగడం. జూమ్ ఉత్తి హై, భూమి కూడా ఆనందంతో హాయిగా ఊగుతూ ఉంటుందంట.
इसी सौंदर्य का वर्णन ఇదే అందాన్ని ఇక్కడ మనం ప్రస్తుత किया गया है ఈ పద్యంలో మనకి చెప్పబడింది ఇదే మనకి పద్యంలో చెప్పబడింది సరే అయితే పద్యాన్ని ఒకసారి నేర్చుకుందాం ఈ పద్యాన్ని ఇప్పుడు పాడి వినిపిస్తాను మీ తర్వాత భాగంలో ఆ పద్యం తాలూకా విశ్లేషణ ఆ పద్యానికి సంబంధించినటువంటి వివరణ అంతా కూడా రెండో భాగంలో ఇస్తాను సో ముఖ్యంగా పద్యం ఎలా నేర్చుకోవాలి పద్యం ఎలా పాడాలనేది ఈ రకంగా నేర్చుకోవచ్చు ఒకసారి జాగ్రత్తగా వినండి झम 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 मेघ बरसते हैं सावन के छम 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 गिरती बूंदे तरुओं से छनके झम 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 मेघ बरसते हैं सावन के छम 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 गिरती बूंदे तरुओं से छनके चम चम बिजली चमक हीरे उर्मे घन के चम चम बिजली चमक हीरे उर्मे घन के थम थम दिन के तम में सपने जगते मन के थम थम दिन के तम में सपने जगते मन के झम 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 मेघ बरसते हैं सावन के छम 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 गिरती बूंदे तरुओं से छनके दादर टर टर करते झिल्ली बजती जन जन म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ चातक के गण दादर टर टर करते झिल्ली बजती झन झन म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ चातक के गण उड़ते सोन बाला आर्द्र सुख से कर क्रंदन उड़ते सोन बाला आर्द्र सुख से कर क्रंदन घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन झम 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 मेघ बरसते हैं सावन के छम 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 गिरती बूंदे तरुओं से छनके रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर रोम सिहर उठते छूते वे भीतर अंतर रोम सिहर उठते छूते वे भीतर अंतर धाराओं पर धाराएं झरती धरती पर धाराओं पर धाराएं झरती धरती पर रज के कण कण में तृण तृण को पुलकावल थर रज के कण कण में तृण तृण को पुलकावल थर झम 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 मेघ बरसते हैं सावन के छम 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 गिरती बूंदे तरुओं से छनके पकड़वारी की धार झूलता है मेरा मन पकड़वारी की धार झूलता है मेरा मन आओ रे सब मुझे घेर कर गाओ सावन आओ रे सब मुझे घेर कर गाओ सावन इंद्रधनुष के झूले में झूले मिल सब जन इंद्रधनुष के झूले में झूले मिल सब जन फिर आए जीवन में सावन मन भावन फिर आए जीवन में सावन मन भावन झम 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 मेघ बरसते हैं सावन के छम 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 गिरती बूंदे तरुओं से छनके तो పద్యాన్ని ఈ రకంగా పాడితే పాట కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుంది ఈజీగా వచ్చేస్తుంది కూడా సో అందులో ఉండేటటువంటి పదాలు కూడా మైండ్ లో వస్తాయి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా అడిగినా ఈజీగా లైన్ వెంటనే రిమైండ్ వస్తుంది కాబట్టి పాట కాబట్టి అక్కడ సమాధానం రాయడానికి కూడా సులభం అవుతుంది సరే ఈ భాగంలో ఇక్కడ ఆపుతున్నాం తర్వాత భాగంలో దీని తాలూకా వివరణ కష్టమైనటువంటి పదాల తాలూకా అర్థాలు వాటికి సంబంధించిన వ్యాకరణాంశాలు ఏమైనా ఉన్నా వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకుందాం థ్యాంక్ యూ